శ్రీ గురుభ్యో నమః. రేపటి పంచాంగం మరియు ద్వాదశ రాశుల వారి రాశి ఫలితాలు తెలుసుకుందాం. జూలై 23, 2026 దృగ్గణిత పంచాంగం. స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయనం. గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం శుక్లపక్షం. తిథి నవమి. ఉదయం 7 గంటల 3 నిమిషాల వరకు. ఉపరి దశమి. వారం గురువారం. నక్షత్రం విశాఖ. రాత్రి 1 గంట 42 నిమిషాల వరకు. ఉపరి అనురాధ. యోగం శుభ. రాత్రి 7 గంటల 20 నిమిషాల వరకు. ఉపరి శుక్ల. కరణం కౌలువ. ఉదయం 7 గంటల 3 నిమిషాల వరకు. తైతుల. రాత్రి 8 గంటల 5 నిమిషాల వరకు. ఉపరి గరజి. సాధారణ శుభ సమయాలు ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు మరియు సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు. అమృతకాలం మధ్యాహ్నం 3 గంటల 56 నిమిషాల నుండి 5 గంటల 42 నిమిషాల వరకు. అభిజిత్ కాలం పగలు 11 గంటల 48 నిమిషాల నుండి 12 గంటల 40 నిమిషాల వరకు. వర్జ్యం శేషం ఉదయం 7 గంటల 3 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 10 గంటల 4 నిమిషాల నుండి 10 గంటల 56 నిమిషాల వరకు మరియు మధ్యాహ్నం 3 గంటల 15 నిమిషాల నుండి 4 గంటల 7 నిమిషాల వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1 గంట 51 నిమిషం నుండి 3 గంటల 28 నిమిషాల వరకు. గుళిక కాలం ఉదయం 9 గంటల నుండి 10 గంటల 37 నిమిషాల వరకు. యమగండం ఉదయం 5 గంటల 45 నిమిషాల నుండి 7 గంటల 22 నిమిషాల వరకు. ప్రయాణశూల దక్షిణ దిక్కుకు పనికిరాదు. వైదిక విషయాలు ప్రాతకాలం ఉదయం 5 గంటల 45 నిమిషాల నుండి 8 గంటల 21 నిమిషం వరకు. సంగమ కాలం 8 గంటల 21 నిమిషం నుండి 10 గంటల 56 నిమిషాల వరకు. మధ్యాహ్న కాలం 10 గంటల 56 నిమిషాల నుండి 1 గంట 32 నిమిషాల వరకు. అపరాహ్న కాలం మధ్యాహ్నం 1 గంట 32 నిమిషాల నుండి 4 గంటల 7 నిమిషాల వరకు. ఆబ్దికం తిథి ఆషాఢ శుద్ధ దశమి. సాయంకాలం సాయంత్రం 4 గంటల 7 నిమిషాల నుండి 6 గంటల 42 నిమిషాల వరకు. ప్రదోషకాలం సాయంత్రం 6 గంటల 42 నిమిషాల నుండి 8 గంటల 55 నిమిషాల వరకు. రాత్రికాలం రాత్రి 8 గంటల 55 నిమిషాల నుండి 11 గంటల 52 నిమిషాల వరకు. నిశీధి కాలం రాత్రి 11 గంటల 52 నిమిషాల నుండి 12 గంటల 36 నిమిషాల వరకు. బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 17 నిమిషాల నుండి 5 గంటల 1 నిమిషం వరకు. సూర్యోదయాస్తమాలు విజయవాడ సూర్యోదయ సమయం ఉదయం 5 గంటల 45 నిమిషాలు. అస్తమ సమయం సాయంత్రం 6 గంటల 42 నిమిషాలు. హైదరాబాద్ సూర్యోదయ సమయం ఉదయం 5 గంటల 52 నిమిషాలు. అస్తమ సమయం సాయంత్రం 6 గంటల 53 నిమిషాలు. సూర్యరాశి కర్కాటకం. చంద్రరాశి తుల మరియు వృశ్చికం. ఈరోజు జన్మదినాన్ని వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకునే ఆత్మీయులకు శుభాశిస్సులు. ఇక రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి చేపట్టిన పనులు అతి కష్టం మీద పూర్తవుతాయి. స్థిరాస్తి వ్యవహారాలలో పెద్దలతో ఆలోచించి మాట్లాడాలి. వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా సాగుతాయి. ఉద్యోగాలలో అధికారుల నుండి వ్యతిరేకత పెరుగుతుంది. ప్రయాణాలు వాయిదా పడతాయి. సంతాన ఉద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. వృషభ రాశి ముఖ్యమైన వ్యవహారాలలో సోదరుల సహాయంతో ముందుకు సాగుతారు. అవసరానికి రావలసిన సొమ్ము అందుతుంది. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. గృహ వాతావరణం సంతోషకరంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగపరంగా అనుకూల వాతావరణం ఉంటుంది. దైవ కార్యక్రమాలు నిర్వహిస్తారు. మిథున రాశి నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఆర్థికంగా మరింత ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు లభించిన అవకాశములు సద్వినియోగం చేసుకోవడంలో విఫలమవుతారు. వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుతాయి. కర్కాటక రాశి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.
అనుకున్న పనులలో జాప్యం కలిగినా నిదానంగా పూర్తి చేస్తారు. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. ధన సంబంధిత విషయాలు సంతృప్తికరంగా సాగుతాయి. వ్యాపారాలలో నూతన పెట్టుబడులు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. సింహరాశి చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. వ్యాపారాలలో నూతన సమస్యలు చికాకు పరుస్తాయి. ఆదాయానికి మించి ఖర్చు పెరుగుతుంది. రుణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది. ఉదర సంబంధ అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. కన్య రాశి ఆర్థిక పరంగా అనుకూల వాతావరణం ఉంటుంది. గృహమున శుభకార్య విషయమై ప్రస్తావన వస్తుంది. సంఘంలో ప్రముఖుల నుండి విశేషమైన ఆదరణ లభిస్తుంది. సంతాన ఉద్యోగ వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. బంధుమిత్రుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగమున అదనపు బాధ్యతల నుండి ఉపశమనం పొందుతారు. తులారాశి కష్టపడిన శ్రమకు తగిన ఫలితం ఉండదు. వృత్తి వ్యాపారాలలో స్వంత ఆలోచనలతో పనులు చేయడం మంచిది. ఉద్యోగమున సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి. వ్యాపార వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. బంధువులలో చిన్నపాటి వివాదాలుంటాయి. వృశ్చిక రాశి కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు కలుగుతాయి. చేపట్టిన పనులు మధ్యలో నిలిచిపోతాయి. ఇతరుల ప్రవర్తన వలన మానసిక అశాంతి కలుగుతుంది. వృత్తి వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలి. ధనస్సు రాశి దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. సంతాన వ్యవహారాలు సమస్యాత్మకంగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులుంటాయి. విద్యార్థులు మరింత కష్టపడవలసి వస్తుంది. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు విసుగు కలిగిస్తాయి. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త అవసరం. మకర రాశి ముఖ్యమైన వ్యవహారాలలో జీవిత భాగస్వామి సలహా తీసుకుని ముందుకు సాగడం మంచిది. ప్రభుత్వ అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. సంతాన విద్యా విషయాలు సానుకూల ఫలితాలిస్తాయి. ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. ఉద్యోగమున ఉన్నత పదవులు పొందుతారు. కుంభరాశి ధనపరమైన ఆలోచనలు అనుకూలిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. బంధుమిత్రులతో సఖ్యత కలుగుతుంది. వ్యాపారాలలో శత్రు సమస్యల నుండి తెలివిగా బయటపడతారు. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటారు. మీనరాశి మంచి ఆలోచన జ్ఞానంతో ముందుకు సాగుతారు. నూతన వస్తు వాహనం కొనుగోలు చేస్తారు. దూర ప్రాంతాల బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. ఉద్యోగమున అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. సంతానం విద్య ఉద్యోగ విషయంలో శుభవార్తలు అందుతాయి. ఈ సమాచారాన్ని సేవగా మనకు అందిస్తున్నవారు శ్రీ ముక్తి నూతలపాటి శ్రీనివాసరావు గారు. వారికి నమస్కారములు. స్వస్తి.